హాయ్ అండి. మనకి ఎప్పుడైనా ఫీవరిష్గా ఉండి ఏ కర్రీ తినాలనిపించకుండా పుల్లగా ఉంటేనే తినాలనిపిస్తుంది కదా. అలాంటి టైంలో అమ్మ కొత్తిమీర వేసి ఉల్లిపాయ పులుసు ఎక్కువ పెడుతూ ఉండేది. అలాంటి కర్రీనే ఇది కూడా, చిక్కుడుకాయ టమాటా పులుసు. దాన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా. కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు కోసుకున్న వేసుకుని కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకుని మగ్గించుకోవాలి. అవి మగ్గిన తర్వాత దాంట్లో శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు అండ్ టమోటా కూడా వేసుకుని చూపించిన విధంగా మొత్తం మిక్స్ చేసుకోండి. తర్వాత దాంట్లో తగినంత కారం, ఉప్పు, పసుపు అవన్నీ వేసి కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇదేంటంటే ఫస్ట్ బాగా మగ్గాలన్నమాట. దీంట్లో కొంచెం తగినంత పులుపు ఉండాలి కదా, కొంతమంది పులుపు ఎక్కువ ఇష్టపడుతుంటారు. సో టమాటా వేసిన తర్వాత కూడా కొంతమంది చింతపండు పులుసు వేసుకుంటారు, ఇంకా పుల్లగా ఉంటుందన్నమాట. అందుకని ఎంతో కాదు, చిన్న చింతపండు రవ్వని పిండుకుని పులుసు కింద వేసుకుని తగినంత వాటర్ వేసుకుని దానిపైన కొత్తిమీర తరుగు కూడా వేసుకుని దాన్ని ఉడకనివ్వాలి. అంతే. ఇలా వేడివేడిగా తింటే ఎంత అన్నమైన తినేయాలనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.